myself వచ్చేసి రామారావు అంజన. సో వెల్కమ్ టు జూమ్ సెషన్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా. సో జూమ్ లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు అందరికి థ్యాంక్ యూ సో మచ్. సో మనకి 20 years కంప్లీట్ జూన్ 2, 2024. సో మన కంపెనీ ఏదైతే ఉందో వెస్టీజ్ 2004లో ఆ రోజు గౌతమ్ బాలి సార్ ఈ యొక్క కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ రోజు నుంచి మొదలుకొని ఈ రోజు వరకు ఎన్నో విజయాలు సాధిస్తూ ఎన్నో రివార్డ్స్ తీసుకుంటూ ఈరోజు మన ముందుకి 20 years కంప్లీట్ చేసుకొని ఈరోజు మన ముందు ఉన్నది. సో అదేవిధంగా ఒక బలమైనటువంటి సంకల్పంతో ఈరోజు ప్రతి ఒక్కరిని తన సొంత కాళ్ళ మీద ఆర్థికంగా నిలబడాలి, సో ఆర్థిక స్వేచ్ఛ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పేసి ఏదైతే సంకల్పం పెట్టుకొని ఈ యొక్క 20 years కంప్లీట్ చేసుకొని ముందుకు సాగిపోతున్నారో, సో ఒక్కసారి మనందరం కూడా మన గ్రేట్ గాడ్ గౌతమ్ బాలి సార్ గారికి ఒక్కసారి అందరం థ్యాంక్ యూ చెప్పుకుందాం. సో చాట్ బాక్స్ లో అందరూ కూడా థ్యాంక్ యూ అని ప్రతి ఒక్కరు కూడా టైప్ చేయండి. సో ఎందుకంటే మనం కృతజ్ఞత భావం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎర్లీ మార్నింగ్ ఏదైతే చెప్పుకుంటామో ఎర్లీ మార్నింగ్ నుంచి మనం పడుకునే వరకు, సో ఎవరైతే మనకి హెల్ప్ చేస్తున్నారో, సో ఎవరైతే మనకి మన యొక్క దారి చూపిస్తున్నారో, మన యొక్క ఉన్న స్థాయి నుంచి ఉన్న స్థాయికి తీసుకెళ్ళడానికి ఒక దారి అయితే ఏదైతే మనకి రూట్ మ్యాప్ అనేది మనకి అందించారో వాళ్ళందరికీ కూడా మనం థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క 20 years జర్నీలో ఎన్నో విజయాలు సాధించింది మన యొక్క కంపెనీ అనేది. సో అలాంటి కంపెనీ గురించి మనం ఖచ్చితంగా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్ వెస్టీజియన్స్, ఆల్ వెస్టీజియన్స్ అండ్ వెస్టీజ్ ఫ్యామిలీ అందరికి కూడా థ్యాంక్ యూ అండి. సో ఈరోజు 20 years కంప్లీట్ చేసుకొని ఒక గొప్ప ఆలోచనతోటి ప్రతి ఒక్కరు కూడా తన యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి కంపెనీ అనేది ఈరోజు తన యొక్క ఇన్కమ్ లో తన యొక్క ఏదైతే రాబడి ఉందో తన యొక్క చెక్స్ అనుకోవచ్చు మనం కూడా, ఎందుకంటే కంపెనీ కూడా ఆలోచిస్తుంది తన యొక్క ఏదైతే ఆ యొక్క బిజినెస్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా మనం ఈరోజు మనందరినీ భాగస్వాములు చేస్తూ ఈరోజు డైరెక్టర్ పొజిషన్ నుంచి డియూసిడి వరకు కూడా ఆ యొక్క భాగస్వామ్యం అనేది మనతో పాటు ఈరోజు పంచుకోవడం జరుగుతూ ఉంది. సో అలాంటి ఆలోచన ఈరోజు 20 years కంప్లీట్ చేసుకొని జూన్ 2 నాడు 20 years యానివర్సరీ సందర్భంగా ఈరోజు మనకి గొప్ప అవకాశం అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో అలాంటి అవకాశంలోనే ఈరోజు మనకి 20 crores అనేది ఒక ఇయర్ గా, అంటే ఏదైతే 20 years కంప్లీట్ చేసుకున్నటువంటి ఈ యొక్క సంవత్సరం ఏదైతే ఉందో ఈ సంవత్సరం మొత్తం కూడా మనకి ఈ యొక్క 20 crores అనేది మనకి ఆ యొక్క వాటా రూపంలో భాగస్వామ్య రూపంలో మనందరం చేస్తూ ఆ యొక్క 20 crores అనేది మనకి ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది. సో అలాంటి 20 crores పూల్లో ప్రతి ఒక్కరం కూడా ఆ యొక్క అవకాశాన్ని మనందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటూ, సో ఈ యొక్క 20 years కంప్లీట్ చేసుకొని ఆ యొక్క 20 crores ని ఎలా ఇవ్వబోతుందో మనం ఒకసారి మళ్ళీ తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. ప్రతి ఒక్కరు కూడా దృష్టి పెట్టండి ఈ యొక్క 20 crores మీద. సో దీన్ని మనకి కంపెనీ ఏం చేసిందంటే 2 భాగాలుగా మనకి చేయడం జరిగింది. సో 6 months కి ఒక పూల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ 20 crores లో సగం ఏదైతే 10 crores ఉందో ఆ 10 crores ని ఫస్ట్ 6 months ఏదైతే ఉందో జూన్ 2 నుంచి నవంబర్ వరకు ఈ యొక్క 10 crores అనేది ప్రతి ఒక్క డైరెక్టర్స్ కూడా పొందే విధంగా ఈరోజు మనకి ఈ యొక్క 20 crores పోల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో అందులో ముందుగా మనకి 5 crore పోల్స్ ఏదైతే ఉందో, సో 5 crore పోల్స్ అనేది 6 months ఉంటుంది దీని యొక్క వ్యాలిడిటీ. సో ఆ 6 months లో ఈ యొక్క 5 కోట్లు అనేవి ఎవరెవరికి వర్తిస్తాయి అంటే చూడండి, ఇక్కడ మనకి బ్రాంజ్ డైరెక్టర్ నుంచి గోల్డ్ డైరెక్టర్ వరకు, సో ఏదైతే ఉందో ఇక్కడ చెప్తున్నారు మనకి బిజినెస్ పోల్ అంటారు దీన్ని. సో ఏదైతే బ్రాంజ్ డైరెక్టర్ నుంచి గోల్డ్ డైరెక్టర్ వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు బిజినెస్ యొక్క మూల స్తంభాలు అనుకోవచ్చు, ఫౌండేషన్ అనుకోవచ్చు. సో ఏదైనా సరే ఆ యొక్క బిగినర్స్ ద్వారా ఈరోజు మనందరికీ ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తా ఉంది. సో 5 crores అనేది చూస్తే ఇక్కడ దీని యొక్క కండిషన్స్ ఏంటంటే చూడండి, ఇక్కడ మనకి 100 PV అనేది ఖచ్చితంగా సెల్ఫ్ PV అనేది ఉండాలి. సో 100 PV అనేది సిఎన్సిలో ఉండొచ్చు, ప్లస్ లేకుంటే సిఎన్సి లేకుండా సో ఈ నెల కూడా
100 PV అనేది చేసి ఉండాలి ఖచ్చితంగా. బ్రాంజ్ డైరెక్టర్స్ ఎవరైతే క్వాలిఫై అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ మంత్ నుంచి మనం స్టార్ట్ చేసుకొని ప్రతి నెల కూడా 6 నెలల వరకు ఈ 100 PV అనేది మర్చిపోకుండా మనం ప్రతి ఒక్కరు క్వాలిఫై అయ్యే ప్రతి ఒక్కరు కూడా 100 PV చేయాలి. సో అది మెయిన్ గుర్తుంచుకోవాల్సిన విషయం. సో తర్వాత వచ్చేసి మనకి బ్రాంజ్ డైరెక్టర్ గా ఆ యొక్క లెవెల్స్ ఏదైతే ఉందో సో సారీ అండి, సో ఈ లెవెల్స్ లో మనకి 2800 గ్రూప్ PV అనేది మెయింటైన్, ఇది ఒకటి కండిషన్. సో ఈ కండిషన్ లో ప్రతి ఒక్కరం కూడా ఏదైతే ఈ నెల ఉందో ఈ నెల అనేది బేస్ లెవెల్ గా తీసుకుంటారు. సో బేస్ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్లో ఎవరైతే బాండ్స్ డైరెక్టర్ అవుతారో దాన్ని చివరి వరకు నిలుపుకుంటూ ప్రతి నెల కూడా 2800 గ్రూప్ PVని చేసుకున్నట్లయితే మనకి ఈ యొక్క 5 crore పూల్ అనేది మనకి ఎలిజిబుల్ అవుతుంది. సో అందులో భాగంగా మనకి సెకండ్ చాయిస్ ఏదైతే ఉందో, సో ప్రతి నెల బ్రాంజ్ డైరెక్టర్ అవుతూ 2800 గ్రూప్ PV చేసుకుంటూ ముందుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క 5 crore పూల్ అనేది మనకి ఎలిజిబుల్ అవుతుంది. సో అది ఒకవేళ చేయలేకపోతే మొత్తం 6 month లోకి మనం ఏదైతే 16,500 గ్రూప్ PV చేసినట్లయితే సో మనకి ఈ యొక్క యానివర్సరీ 5 crore అనేది పూల్లో మనం ఉండటం జరుగుతుంది. సో దానికి కూడా మనకి ఎలిజిబుల్ అవుతుంది. సో ఇంకొక కండిషన్ ఏంటంటే ఇక్కడ మనకి 6 నెలల్లో కాకుండా కనీసం 5 నెలలు అయితే ఖచ్చితంగా మనం బ్రాంజ్ డైరెక్టర్ క్వాలిఫై అవుతూ గ్రూప్ PV అనేది 2800 ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. సో గ్రూప్ PV 2800 చేయలేని పరిస్థితిలో, ఏదైనా ఒక నెల మిస్ అయిన పరిస్థితిలో మనం టోటల్ గా June 2 నుంచి 6 month ఎండింగ్ ఏదైతే ఉందో నవంబర్ వరకు మన గ్రూప్ టోటల్ 16,500 గ్రూప్ PV చేసినట్లయితే మనకి యొక్క ఆఫర్ అనేది బ్రాంజ్ డైరెక్టర్ లెవెల్స్ వారికి ఖచ్చితంగా ఆఫర్ అనేది వర్తిస్తుంది. సో సిల్వర్ డైరెక్టర్కి వస్తే ఖచ్చితంగా 100 PV అనేది సెల్ఫ్ PV చేయాలి. సో అదేవిధంగా గ్రూప్ PV వచ్చేసి ప్రతి నెల కూడా 7,500 గ్రూప్ PV అనేది మెయింటైన్ చేయాలి. సో అలా చేసినట్లయితేనే మనకి ఈ యొక్క 5 crore పూల్ అనేది సిల్వర్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క ఆఫర్ అనేది వర్తిస్తుంది. సో అలా కాకుండా ఒక నెల మిస్ అయినా కానీ ఖచ్చితంగా 5 నెలలు అయితే సిల్వర్ డైరెక్టర్ అవుతూ 7,500 గ్రూప్ PVని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే మనకి యొక్క 5 crore పూల్ అనేది ఖచ్చితంగా ఎలిజిబుల్ అవుతుంది. సో అలాంటి సందర్భంలో ఎప్పుడైతే 5 నెలలు కాకుండా కనీసం 2 నెలలు 3 నెలలు చేయగలిగితే, ఏదైనా ఒక నెల మిస్ అయినట్లయితే మనం ఇంకొక ఛాయిస్ ఉంది మనకి. సో అలాంటి ఛాయిస్ ఏంటంటే మొత్తం టోటల్ గా June 2 ఈ నెల నుంచి 6 నెలల వరకు గ్రూప్ PV అనేది 36,000 గ్రూప్ PV మనం మెయింటైన్ చేసినట్లయితే ఖచ్చితంగా 6 month ఎండ్ వరకు మనకి గ్రూప్ మొత్తం ప్రతి నెల కలుపుకొని, అంటే ఈ నెల June 2 నుంచి 6 month కంప్లీట్ అయ్యే వరకు మన యొక్క గ్రూప్ PVస్ అనేవి 36,000 ఉన్నట్లయితే టోటల్ గ్రూప్ PV ఖచ్చితంగా మనకి యొక్క 5 crore పూల్ అనేది ఎలిజిబుల్ అవుతుంది. సో అదొకటి ఆప్షన్. సో ఇంకొకటి వచ్చేసి మనకి గోల్డ్ డైరెక్టర్. సో గోల్డ్ డైరెక్టర్ లో కూడా ఖచ్చితంగా 100 PV అనేది ఖచ్చితంగా చేయాలి. సో తర్వాత వచ్చేసి గ్రూప్ PV అనేది 11,000 చేయాల్సి ఉంటుంది. సో 11,000 ప్రతి నెల కూడా చేయాలి. సపోజ్ ఒక నెల కూడా కనీసం 5 months అనేది కంప్లీట్ చేయాలి. ఒక నెల మిస్ అయినా కానీ మిగతా 5 months అయితే ఖచ్చితంగా 11,000 గ్రూప్ PV అనేది ఖచ్చితంగా ప్రతి నెల కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో అది కాని పక్షంలో మనం ప్రతి నెల కూడా ఈ యొక్క గోల్డ్ డైరెక్టర్ గా ప్రమోట్ అవుతూ ప్లస్ మొత్తం టోటల్ 6 months కి సంబంధించి గ్రూప్ PV అనేది 60,000 PV మనం చేయగలిగినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క 5 crore పూల్ అనేది ఖచ్చితంగా మనకి ఎలిజిబుల్ అవుతుంది. సో ఈ 6 నెలల్లో ఒక నెల మిస్ అయినా కనీసం 5 నెలలు అయినా సరే 11,000 గ్రూప్ PV అనేది ప్రతి నెల మనం మెయింటైన్ చేసినట్లయితే ఖచ్చితంగా మనకి 5 crore పూల్ అనేది మనకి రావడం జరుగుతుంది. సో ఇది లేని పక్షంలో గోల్డ్ డైరెక్టర్ గా మనం ఏదైనా నెల, ఒక నెల 2 నెలలు మిస్ అయినా కానీ మన యొక్క PVలు అనేది ఉంటవి. సో ప్రతి నెల ఇక్కడ ఏం చెప్తున్నామంటే గోల్డ్ డైరెక్టర్ గా గ్రూప్ PV అనేది 11,000 ఉండాలి. కానీ ఆ యొక్క గోల్డ్ డైరెక్టర్ అనేది ఎలిజిబుల్ కాకుండా మనకి 11,000 గ్రూప్ PV లేకుండా ఒక 10,000 లేదా 11,000 కంటే తక్కువ
ఎంతైనా ఉన్నా కానీ ఆ యొక్క గ్రూప్ పీవీ అనేది టోటల్ 6 month కి మనకి క్యాల్కులేట్ యాడ్ చేయడం జరుగుతుంది. సో టోటల్గా 11,000 పీవీ చేయలేకపోయినా కానీ 6 నెలలకు కలిపి 60,000 పీవీలు ఖచ్చితంగా మనం చేసినట్లయితే ఈ యొక్క 5 crore పూల్ అనేది మనకి ఎలిజిబుల్ అవుతుంది. సో ఇది దృష్టిలో పెట్టుకోవాలి ప్రతి ఒక్కరం కూడా. దీన్ని ప్రతిరోజు మనం చూసుకుంటూ ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి నెక్స్ట్ స్ట్రీమ్ 3 crores పూల్ అంటే 3 కోట్ల రూపాయలు మనకి 6 month కి సంబంధించి ఈ యొక్క స్కీమ్ ఉంటుంది. సో దీంట్లో మనకి స్టార్ డైరెక్టర్ నుంచి క్రౌన్ డైరెక్టర్ వరకు ఈ యొక్క పూల్ అనేది ఎలిజిబుల్ ఉంటుంది. సో స్టార్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వారు ప్రతి నెల కూడా 15,000 పీవీలు గ్రూప్ పీవీ చేసుకుంటూ మినిమం 5 నెలలు ఆ యొక్క క్వాలిఫై అయినట్లయితే ప్రతి నెల 15,000 పీవీలు గ్రూప్ పీవీ చేసుకుంటూ 6 నెలలకు గాను కనీసం 5 నెలలైనా మనం ఈ యొక్క స్టార్ లెవెల్ని మెయింటైన్ చేసినట్లయితే మనకి ఈ యొక్క 3 crore పూల్ అనేది ఎలిజిబుల్ అవుతుంది. లేని పక్షంలో ఎక్కడైనా ఈ 6 నెలల్లో 2 లేదా 3 నెలలు డ్రాప్ అయినా కానీ అంటే ప్రతి నెల 15,000 పీవీలు అనుకున్నప్పుడు సో సపోజ్ ఈ నెల 14,000 పీవీలు వచ్చినాయి లేదంటే 12,000 పీవీలు వచ్చినాయి, సో 10,000 పీవీలు వచ్చినాయి అనుకుంటే ఆ యొక్క తగ్గిన పీవీస్ ఏవైతే ఉన్నాయో మొత్తం 6 months కలుపుకొని మనకి 6 నెలలు కలిపి 80,000 గ్రూప్ పీవీ మనం చేసినట్లయితే స్టార్ డైరెక్టర్ గా మనకి యొక్క 3 crore పూల్ అనేది ఎలిజిబుల్ అవుతుంది. సో ఇందులో మెయిన్ యొక్క కండిషన్ ఏంటంటే 200 పీవీ అనేది ఖచ్చితంగా చేయాలి. సో అంతకంటే మనం ఎక్కువ చేసుకోవచ్చు. 200 పీవీ కంటే ఎక్కువ 400 పీవీ సెల్ఫ్ పీవీ అనేది చేసుకునే అవకాశం ఉంటుంది. సో మినిమం గా ఖచ్చితంగా 200 పీవీ అనేది ప్రతి నెల చేయాలి. సో అలా చేసి ప్రతి నెల 15,000 గ్రూప్ పీవీ చేసుకుంటూ మినిమం గా 5 నెలలు క్వాలిఫై అయితే మనకి యొక్క 3 crore పూల్ అనేది ఎలిజిబుల్ అవుతుంది. లేని పక్షంలో 1-2 నెలలు మనం క్వాలిఫై కాకపోయినా కానీ మనకి టోటల్ గా 6 month గ్రూప్ పీవీ అనేది 80,000 గ్రూప్ పీవీ ఉన్నట్లయితే మనకి ఈ యొక్క 3 crore పూల్ అనేది రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి డైమండ్ డైరెక్టర్. సో డైమండ్ డైరెక్టర్ కూడా సేమ్ సెల్ఫ్ పీవీ వచ్చేసి 200 పీవీ చేయాలి, అంతకంటే ఎక్కువ చేసుకోవచ్చు, 400 వరకు చేసుకోవచ్చు. సో తర్వాత గ్రూప్ పీవీ వచ్చేసి ప్రతి నెల కూడా 30,000 గ్రూప్ పీవీ అనేది ఖచ్చితంగా చేయాలి. లేని పక్షంలో మినిమంగా 5 నెలలైనా మనం ఈ యొక్క గ్రూప్ పీవీ అనేది 30,000 అనేది ఖచ్చితంగా ఉండాలి. సో అలా కాని పక్షంలో 2 నెలలు 3 నెలలు 6 నెలల్లో ఒక 2 నెలలు మిస్ అయినా కానీ టోటల్ గా 6 month కలుపుకొని మనకి 1,65,000 గ్రూప్ పీవీ మనం చేసినట్లయితే డైమండ్ డైరెక్టర్ పొజిషన్ లో ఈ యొక్క 3 కోట్ల పూల్ అనేది మనకి ఎలిజిబుల్ అవుతుంది. సో ఇది గమనించాలి. నెక్స్ట్ వచ్చేసి క్రౌన్ డైరెక్టర్. సేమ్ క్రౌన్ డైరెక్టర్ లో కూడా 200 పీవీ అనేది మినిమం గా చేయాలి, మాక్సిమం గా 400 వరకు చేసుకోవచ్చు. ప్రతి నెల కూడా 45,000 గ్రూప్ పీవీ అనేది ఖచ్చితంగా చేయాలి. లేని పక్షంలో 5 నెలలు మినిమం గా చేసుకోవచ్చు. ఒక నెల మిస్ అయినా కానీ 5 months అయితే ఖచ్చితంగా ప్రతి నెల 45,000 గ్రూప్ పీవీ అనేది చేసినట్లయితే మనకి ఈ యొక్క 3 crore పూల్ అనేది ఎలిజిబుల్ అవుతుంది. లేని పక్షంలో టోటల్ 6 month కలుపుకొని 2,50,000 గ్రూప్ పీవీ అనేది మనం ఎర్న్ చేసినట్లయితే ఖచ్చితంగా మనకి ఈ యొక్క 3 crore పూల్ అనేది మనకు రావడం జరుగుతుంది. సారీ. సో నెక్స్ట్ వచ్చేసి 2 కోట్ల పూల్. సో దీంట్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ కండిషన్ అనేవి ఉంటాయి. సో మినిమం గా సెల్ఫ్ పీవీ వచ్చేసి 300 పీవీ అండ్ అబోవ్ ఉండాలి. సో యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అంటే యూసిడి. సో రాసుకోండి, యూసిడి, కొత్త వాళ్ళు రాసుకోండి. యూసిడి అంటే యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. సో తర్వాత వచ్చేసి డబుల్ క్రౌన్ డైరెక్టర్, డిసిడి అంటాం. సో డిసిడి అంటే
డబుల్ క్రౌన్ డైరెక్టర్, తర్వాత డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. సో ఇది ఖచ్చితంగా ఈ యొక్క లెవెల్స్ ఎవరైతే ఉన్నారో మాక్సిమం బ్రాంజ్ డైరెక్టర్స్ ఇక్కడ చూస్తే కొంత డిఫరెంట్ గా ఉంది. సో ఆ రెండు ఏదైతే బ్రాంజ్ డైరెక్టర్ నుంచి క్రౌన్ డైరెక్టర్ వరకు సో ఒక రకంగా ఉంటే యూసిడి నుంచి మనకి డబుల్ క్రౌన్ డైరెక్టర్ లో కొంచెం వేరేగా ఉంది. సో దాన్ని గమనిస్తే మాక్సిమం గా బ్రాంజ్ డైరెక్టర్స్ పర్ మంత్ ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే మినిమం గా ప్రతి నెల కూడా పర్ మంత్ అంటే ప్రతి నెల 15 మంది బ్రాంజ్ డైరెక్టర్ ని ఖచ్చితంగా చేయాలి. ప్లస్ సిల్వర్ డైరెక్టర్స్ 15 మంది, చూడండి ఇక్కడ 15 మంది బ్రాంజ్ డైరెక్టర్ ప్లస్ సిల్వర్ డైరెక్టర్స్ ఇద్దరు కలుపుకొని 15 మంది డైరెక్టర్లు మనం ప్రతి నెల క్వాలిఫై చేసుకుంటూ, తర్వాత సెకండ్ కండిషన్ వచ్చేసి మాక్సిమం బ్రాంజ్ డైరెక్టర్స్ పర్ లెగ్. అంటే పర్ లెగ్ అంటే మనకి ఒక డెప్త్ లెగ్, సో ప్రతి లెగ్ నుంచి ఫర్ 6 మంత్ టు బి కన్సిడర్డ్. ప్రతి ఏదైతే మాక్సిమం బ్రాంజ్ డైరెక్టర్ పర్ లెగ్ ఫర్ 6 మంత్ టు బి కన్సిడర్డ్ అంటే ప్రతి లెగ్ నుంచి కూడా 6 మంత్ వరకు ముగ్గురు బ్రాంజ్ డైరెక్టర్లు ప్లస్ డైరెక్టర్స్ పర్ లెగ్ నుంచి ముగ్గురు బ్రాంజ్ డైరెక్టర్ ప్లస్ సిల్వర్ డైరెక్టర్స్ ప్రతి లెగ్ నుంచి ఉండాలి. అది 6 బ్రాంజ్ డైరెక్టర్ ప్లస్ సిల్వర్ డైరెక్టర్స్ పర్ లెగ్, లేదంటే 10 మంది బ్రాంజ్ డైరెక్టర్ ప్లస్ సిల్వర్ డైరెక్టర్స్. సో ప్రతి లెగ్ నుంచి పర్ లెగ్ నుంచి ఉండాలి. సో ఇక్కడ మాక్సిమం గా బ్రాంజ్ డైరెక్టర్ అనేది ప్రతి లెగ్ లో ఉండాల్సినటువంటి విషయాన్ని మనం గమనించాలి. ప్రతి లెగ్ లో కూడా బ్రాంజ్ డైరెక్టర్లు ఉండాలి ప్లస్ సిల్వర్ డైరెక్టర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఇక్కడ చూస్తే యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్లు అయితే మినిమం గా ముగ్గురు బ్రాంజ్ డైరెక్టర్ ప్లస్ ఒక సిల్వర్ డైరెక్టర్ అనేది ప్రతి లెగ్ నుంచి ఉండాలి. సో తర్వాత వచ్చేసి డబుల్ క్రౌన్ డైరెక్టర్ లో 6 బ్రాంజ్ డైరెక్టర్ ప్లస్ ఒక సిల్వర్ డైరెక్టర్ ఉండాలి. డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ లో 10 మంది బ్రాంజ్ డైరెక్టర్లు ప్లస్ సిల్వర్ డైరెక్టర్ ఉండాలి. సో ఈ విధంగా మనం మెయింటైన్ చేసినట్లయితే ఖచ్చితంగా మనకి ఈ యొక్క 2 కోట్ల పూల్ అనేది ఎలిజిబుల్ అవుతుంది. సో టార్గెట్ పూల్ పీరియడ్ అంటే టోటల్ 6 మంత్ పీరియడ్ లో ఈ 2 కాని పక్షంలో మూడో అవకాశం ఏంటంటే 50 మంది బ్రాంజ్ డైరెక్టర్లు ప్లస్ సిల్వర్ డైరెక్టర్ విత్ టీమ్ బిల్డింగ్ బోనస్. ఇక్కడ ప్రతి ఒక్కరం కూడా 50 మంది బ్రాంజ్ డైరెక్టర్ని ప్లస్ సిల్వర్ డైరెక్టర్ విత్ టీమ్ బిల్డింగ్ బోనస్ తోటి క్వాలిఫై చేసుకోగలిగితే ఈ యొక్క ఆఫర్ అనేది యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ కి లభిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి డబుల్ క్రౌన్ డైరెక్టర్ డిసిడి 100 మంది బ్రాంజ్ డైరెక్టర్ని ప్లస్ సిల్వర్ డైరెక్టర్ ని విత్ టీమ్ బిల్డింగ్ బోనస్ తోటి క్వాలిఫై చేసుకున్నట్లయితే ఈ యొక్క 2 కోట్ల పూల్ అనేది ఎలిజిబుల్ అవుతుంది. డబుల్ క్రౌన్ డైరెక్టర్ డియుసిడి. సో డియుసిడిలో మనకి 200 బ్రాంజ్ డైరెక్టర్లు ప్లస్ సిల్వర్ డైరెక్టర్స్ ని విత్ టీమ్ బిల్డింగ్ బోనస్ తోటి క్వాలిఫై చేసుకోగలిగితే ఈ యొక్క 2 కోట్ల పూల్ అనేది డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ కి ఎలిజిబుల్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మనకి చూస్తే ఒక ఛాయిస్ కాదు, టోటల్ గా 3 ఛాయిస్లు అనేది కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక సందర్భంలో కాని పక్షంలో మరొక సందర్భంలో మనకి అచీవ్ అయ్యే అవకాశం ఇక్కడ కల్పించినటువంటి స్థితిని మనం చూడొచ్చు. సో ఇదండి. నెక్స్ట్ సో ఇక్కడ చూస్తే ప్రతి ఒక్కరికి కొత్త వారికి ఎవరైతే న్యూ జాయినర్స్ ఉన్నారో వాళ్ళందరూ కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి ఇందులో. సో దాంట్లో ముందుగా ఎవరైతే డైరెక్టర్స్ అవుతున్నారో వాళ్ళ యొక్క
స్థితి, వారి యొక్క లెవెల్స్, వారి యొక్క హోదాని మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఏంటంటే బ్రాంజ్ డైరెక్టర్ ఏదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ తరపున వాటా అనేది రావడం జరుగుతూ ఉంది, స్టార్ట్ అవుతుంది. 15% కంపెనీ యొక్క వాటా తోటి ఎవరైతే బ్రాంజ్ డైరెక్టర్ గా క్వాలిఫై అవుతారో అక్కడి నుంచి ఈ యొక్క కంపెనీ వాటా అనేది కంపెనీ నుంచి భాగస్వామ్యం అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. సో అలాంటి మొదటి వ్యక్తినే ఈరోజు బ్రాంజ్ డైరెక్టర్ అంటాం. సో ఎవరైతే 5,500 పీవీలు పూర్తి చేసుకొని 2,001 పీవీ తోటి ఆ నెలలో కంప్లీట్ చేసుకొని క్వాలిఫై అవుతారో వాళ్ళని బ్రాంజ్ డైరెక్టర్ అంటారు. సో కొత్త వారు కొంచెం జాగ్రత్తగా వినండి. సో 1 minute. సో ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదా? డైరెక్ట్ సెల్లింగ్, ఫీచర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే సో హ్యాండ్ రైజ్ చేయమని చెప్పాను. సో ఎవరు చేయలేదు. సో ఓకే అండి, సమయం తక్కువ ఉంది కాబట్టి కొత్త వారికి ఖచ్చితంగా మన యొక్క హోదా, మన యొక్క లెవెల్స్ అనేవి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో ప్రతి ఒక్కరు కూడా బ్రాంజ్ డైరెక్టర్స్ బిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక్కసారి ప్లీజ్ రెస్పాండ్ టైం అనేది. సో రెస్పాండ్ అనేది జూమ్ లో ఉన్నాక ఖచ్చితంగా మనం ప్రతి ఒక్క విషయానికి రెస్పాండ్ అవ్వాలి. సో ఏదైతే జూమ్ లో సెషన్ స్టార్ట్ అవుతుందో ఆ సెషన్ మీద మనం పూర్తి ఏకాగ్రతతో ఉండాలి ప్రతి ఒక్కరం కూడా. సో ఈ సమయం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇందాక మనం చూస్తే ఖచ్చితంగా మనం జూమ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. సో అలాంటి గొప్ప అవకాశం ఈరోజు మనకి యొక్క జూమ్ అనేది. జూమ్ లో చాలా చాలా విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నాకు కూడా చాలా విషయాలు, చాలా అంటే చాలా 99% యొక్క జూమ్ ద్వారా తెలుసుకోవడం జరుగుతూ ఉంది. సో అలాంటి అవకాశం జూమ్ లో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా డైలీ ఈ యొక్క జూమ్ అనేది ప్రతి ఒక్కరు మిస్ కాకుండా ప్రతిరోజు కూడా మన యొక్క టీం తోటి, కొత్త వారితోటి, మన యొక్క లైఫ్ లైనర్, అప్లైనర్, మెంటర్స్, గురువుగారు అందరం ఈరోజు ఇక్కడ కలిసే అవకాశం జూమ్ లోనే ఉంటుంది. సో అలాంటి అవకాశం మనందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. సో ముందుగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే జూమ్ లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరం కూడా యాక్టివ్గా ఉండాలి, రెస్పాండ్ గా ఉండాలి. సో కొన్ని బేసిక్స్ అనేవి ఖచ్చితంగా పాటించాలి. సో థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. సో ముందుగా ఎంతమంది యాక్టివ్ గా ఉన్నారు? ఎస్, ఐఆమ్ రెడీ అని ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. నేను ఇప్పుడు జూమ్ వింటున్నాను. నేను జూమ్ మాత్రమే వింటున్నాను, వేరే విషయం ఏది వింటలేదు. సో అన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా హ్యాండ్ రైజ్ చేయండి. సో ఎందుకంటే కొన్ని బేసిక్స్ అనేవి కంపల్సరీ మనకి తెలియాల్సిన అవసరం ఉంది. సో మనం జూమ్ లోకి వచ్చామంటే అది అప్లైనర్ కోసం కాదు, లైఫ్ లైనర్ కోసం కాదు, నా కోసం, నా యొక్క ఏదైతే ఈ స్థాయి ఉందో ఈ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి నేను చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రయత్నంలో భాగంగా ఈరోజు జూమ్ లో ఉన్నాను. సో అలాంటి జూమ్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మంచి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో అలాంటి జూమ్ లో మనం ప్రతి ఒక్కరు ఉన్నామంటే ఖచ్చితంగా జూమ్ అనేది ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా, ఎలాంటి ఆలోచన లేకుండా ఈ యొక్క సమయాన్ని మనం వినియోగించుకున్నట్లయితే మనం అతి తక్కువ సమయంలో మన యొక్క కోరికలు, డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, మన యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలోచనలకు పదును పెట్టడానికే ఉన్నటువంటి ఈ యొక్క జూమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇంకా చాలా మంది కూడా హ్యాండ్ రైజ్ చేయనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఎందుకంటే జూమ్ అనేది ఎంత అవసరమో ప్రతి ఒక్కరికి తెలుసు. సో దయచేసి అందరూ కూడా యాక్టివ్గా ఉండండి, హ్యాండ్ రైజ్ చేయండి. సో నా వాయిస్ వినపడుతుంది అన్న ప్రతి ఒక్కరు కూడా హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. ఎస్, మీ వాయిస్ నాకు వినపడుతుంది అన్న ప్రతి ఒక్కరూ చేయండి. నా వాయిస్ జూమ్ లో అందరికీ వినిపిస్తుందా?
వినిపిస్తున్న ప్రతి ఒక్కరూ హ్యాండ్ రైజ్ చేయాలి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. 180 మంది ఉన్నారు ఈరోజు జూమ్లో. సో వండర్ఫుల్. ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. జూమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. జస్ట్ 100 మెంబర్స్ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు హ్యాండ్ రైజ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో థ్యాంక్ యూ ఆల్. సో కొన్ని విషయాలు అనేవి తెలుసుకోవాలి. సో అందరికి థ్యాంక్ యూ అండి. క్లియర్ చేస్తున్నాను. చేయదు. సో దయచేసి ఇంకెవ్వరు కూడా హ్యాండ్ రైజ్ చేయదు ప్లీజ్. అందరూ హ్యాండ్ డౌన్ చేసుకోండి. అందరికి చేశాను. సో ఇంకా ఎవరు కూడా చేయదు. సో ఇక్కడ చూస్తే మనకి ఇందులో ప్రతిరోజు సో కొత్త వారికి అర్థం కానటువంటి విషయాలు, బ్రాంజ్ డైరెక్టర్ అంటే ఏంటి, సిల్వర్ అంటే ఏంటి, గోల్డ్ అంటే ఏంటి, యూనివర్సల్ అంటే ఏంటి, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అంటే ఏంటి, క్రౌన్ డైరెక్టర్ అంటే ఏంటి, డియూసిడి అంటే ఏంటి, సో ఇవన్నీ కూడా తెలియనటువంటి పరిస్థితి. సో వారందరికీ కూడా మనం అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. సో ముందుగా ఏదైతే కంపెనీ నుంచి వాటా తీసుకోవాలంటే ఖచ్చితంగా బ్రాంజ్ డైరెక్టర్ అనేది కంపల్సరీ ఉండాలి. సో దాన్ని మనం మొదటి అచీవ్మెంట్ గా, మొదటి హోదాగా మనకి కంపెనీ ఇవ్వడం జరుగుతుంది, బ్రాంజ్ డైరెక్టర్. సో ఏదైతే మనం 5% నుంచి జాయిన్ అయినటువంటి రోజు నుంచి 5% ఏదైతే ఉందో 5% నుంచి 16%కి రీచ్ అయిన తర్వాత, రీచ్ అయిన నెలలో 2001 పీవీ చేసినట్లయితే అదే నెలలో మనం బ్రాంజ్ డైరెక్టర్ క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. సో దానికి మనకి కంపెనీ నుంచి 15% వాటా అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని మన యొక్క మొదటి అచీవ్మెంట్ గా మనం పరిగణించవచ్చు. సో తర్వాత వచ్చేసి మనకి సిల్వర్ డైరెక్టర్. సో ఏదైతే మనం 5% నుంచి 16%కి రావడానికి మనం చేసినటువంటి ప్రయత్నం, మన యొక్క సంకల్పంతో మనం ఏదైతే 5% నుంచి జాయిన్ అయిన ప్రతి ఒక్కరూ 5% లో ఉంటారు. సో తర్వాత 5 నుంచి 8%, 12%, 16%కి వస్తాం. 16%కి వచ్చినాక ప్రతి నెల కూడా మనం 2001 పీవీ కంప్లీట్ చేసుకొని బ్రాంజ్ డైరెక్టర్ యొక్క హోదాను తీసుకొని మనం ముందుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో ఆ తర్వాత మనం ఏదైతే బ్రాంజ్ డైరెక్టర్ గా క్వాలిఫై అవుతామో అక్కడి నుంచి మన యొక్క కంపెనీ వాటా అనేది స్టార్ట్ అవుతుంది. సిల్వర్ డైరెక్టర్ నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి, సో ఏదైతే మనం 5 నుంచి 16%కి ఎలాగైతే మనం బ్రాంజ్ డైరెక్టర్ క్వాలిఫై అయ్యామో, మన యొక్క టీం ఏదైతే ఉందో, సో మన టీం నుంచి ఎవరైనా ఒకరు ఏదైనా లెగ్ నుంచి, ఏ లెగ్ నుంచి అయినా సరే ఒకరు బ్రాంజ్ డైరెక్టర్ అయ్యి క్వాలిఫై అయితే తర్వాత మనం ఏదైతే మన కింద ఒకరిని డైరెక్టర్ చేస్తూ మనం సైడ్ వాల్యూ నుంచి 1801 పీవీ చేసుకొని మనం క్వాలిఫై అయినట్లయితే మనల్ని సిల్వర్ డైరెక్టర్ గా మనకి కంపెనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో తర్వాత వచ్చేసి గోల్డ్ డైరెక్టర్. సో గోల్డ్ డైరెక్టర్ మనం కింద ఇద్దరు డైరెక్టర్లు డిఫరెంట్ లెగ్ నుంచి, అంటే ఒకే లెగ్ కాకుండా డిఫరెంట్ లెగ్. సో లాస్ట్ మంత్ రవి అనే అతను డైరెక్టర్ అయితే ఒక లెగ్ లో, సో నెక్స్ట్ ఇంకో లెగ్ లో రాజు అనే అతను డైరెక్టర్ అయినట్లయితే, సో వీళ్ళిద్దరూ ఒకే నెలలో డైరెక్టర్ అవుతూ మనం సైడ్ వాల్యూమ్ వచ్చేసి 1500 పీవీ అనేది చేసినట్లయితే, 1501 పీవీ చేసినట్లయితే మనల్ని గోల్డ్ డైరెక్టర్ గా మనకి హోదా ఇవ్వడం జరుగుతుంది. సో తర్వాత వచ్చేసి స్టార్ డైరెక్టర్. సో బ్రాంజ్, సిల్వర్ అండ్ గోల్డ్. సో ఈ ముగ్గురు నుంచే ఈరోజు 5 crores అనేది ఈ యొక్క లెవెల్స్ లో ఎవరైతే అచీవ్ అవుతా ఉంటారో వారికి ఈ యొక్క 5 crores అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి స్టార్ డైరెక్టర్. సో మన కింద ఉన్నటువంటి 3 లెగ్గుల నుంచి, డిఫరెంట్ లెగ్స్ 3 లెగ్గుల నుంచి ముగ్గురు డైరెక్టర్ గా క్వాలిఫై అవుతూ మనం సైడ్ నుంచి 1000 పీవీలు చేసినట్లయితే మనల్ని స్టార్ డైరెక్టర్ అంటాం. సో స్టార్ డైరెక్టర్ గా మన కింద ఉన్నటువంటి ముగ్గురు లీడర్స్ 3 లెగ్గుల నుంచి
ఖచ్చితంగా క్వాలిఫై అవుతూ మనం సైడ్ నుంచి 1000 ఉన్న ఒక పీవీ చేసినట్లయితే మనకి స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు రావడం జరుగుతుంది. సో స్టార్ డైరెక్టర్ అంటే మనం డైరెక్టర్ అయినాక మన కింద ముగ్గురు డిఫరెంట్ లెగ్ల నుంచి ముగ్గురు ఒకే నెలలో క్వాలిఫై అవుతూ మనం సైడ్ లెగ్లు ఏవైతే ఉన్నాయో 3 లేదా 4, 5, 6 సో మిగతా లెగ్ల నుంచి 1000 పీవీలు చేసుకున్నట్లయితే 1000 పీవీ చేసుకున్నట్లయితే మనం ఈ యొక్క స్టార్ డైరెక్టర్ క్వాలిఫై అవుతాం. సో కంపెనీ నుంచి ఆ యొక్క డైరెక్టర్ బోనస్ అనేది రావడం జరుగుతుంది. డైమండ్ డైరెక్టర్, సో డైమండ్ డైరెక్టర్ లో మనకి నలుగురిని మన కింద క్వాలిఫై చేసుకొని మనం సైడ్ వాల్యూ నుంచి 501 పీవీ మనం చేసుకున్నట్లయితే మనకి డైమండ్ డైరెక్టర్ గా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఆ నెలలో నలుగురు ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అవుతూ మనకి సైడ్ నుంచి ఏవైతే లెగ్లు ఉన్నాయో క్వాలిఫై అయ్యి మిగతా క్వాలిఫై కానటువంటి లెగ్స్ ఏవైతే ఉన్నాయో వారి ద్వారా మనకి 501 పీవీ వచ్చినట్లయితే మనకి డైమండ్ డైరెక్టర్ గా మనకి హోదా ఇవ్వడం జరుగుతుంది. సో తర్వాత వచ్చేసి క్రౌన్ డైరెక్టర్. సో ఇక్కడ నలుగురు తర్వాత మనకి 5 రావాలి. సో 5 అనేది న్యూట్రల్ లో ఉంటుంది. సో 5కి ఎలాంటి హోదా అనేది ఉండదు. తర్వాత వచ్చేసి క్రౌన్ డైరెక్టర్. సో క్రౌన్ డైరెక్టర్ అవ్వాలంటే మన కింద ఉన్నటువంటి 6 లెగ్ల్లో 6 డిఫరెంట్ లెగ్స్ నుంచి క్వాలిఫై అయినట్లయితే సైడ్ వాల్యూమ్ ఎలాంటి వాల్యూమ్ లేకుండా 0 వాల్యూమ్ తోటి మన యొక్క సెల్ఫ్ పీవీ అనేది 40 మెయింటైన్ చేసుకుంటూ ఉన్నట్లయితే మనకి క్రౌన్ డైరెక్టర్ గా మనకి ప్రమోషన్ ఇవ్వడం జరుగుతుంది. సో క్రౌన్ అంటే రాజు. సో ఇక్కడ నుంచి ఒక రాజ్యం, ఒక సామ్రాజ్యం అనేది మనకి క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో అప్పుడు మన యొక్క ఏదైతే స్టార్టింగ్ 5% ఉందో అక్కడి నుంచి ఈ యొక్క క్రౌన్ డైరెక్టర్ వరకు ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో ఇదే మన సామ్రాజ్యం. ఈ యొక్క సామ్రాజ్యాన్ని మనం ఎప్పుడు నిలుపుకుంటూ ముందుకెళ్తే ఒక రారాజుగా ఈరోజు వెస్టీజ్ లో నిలబడటం జరుగుతూ ఉంటుంది. సో అలాంటి క్రౌన్ డైరెక్టరే ఈ యొక్క రారాజ్. సో 6 మన కింద పవర్ఫుల్ డైనమిక్ లీడర్స్ ని మనం డిఫరెంట్ లెగ్ల నుంచి మనం క్వాలిఫై చేసుకున్నట్లయితే ఆ యొక్క సామ్రాజ్యం అనేది పటిష్టంగా ఉంటుంది. సో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఆ యొక్క సామ్రాజ్యం అనేది సస్యశ్యామలంగా ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఎలాంటి ఒడిదుడుకు లేకుండా ముందుకు లైఫ్ అనేది హ్యాపీగా రిచ్ గా మనం అనుకున్నటువంటి సంకల్పం, మన యొక్క కోరికలు, డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేసుకునేటువంటి సరైనటువంటి స్థితి ఈ యొక్క క్రౌన్ డైరెక్టర్. సో ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క స్థాయికి వెళ్ళాలనేటువంటి బలమైన సంకల్పం అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ప్రతి ఒక్కరికి ఉంది. సో అలాంటి స్థితి ప్రతి ఒక్కరం కూడా ఈరోజు జూమ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దాదాపు ఎంతమంది ఉన్నారు, 169 మెంబర్స్. ప్రతి ఒక్కరం కూడా ఈ క్రౌన్ డైరెక్టర్కి వెళ్ళడానికి మన యొక్క శక్తియుక్తులు, మన యొక్క ఆలోచన విధానం అన్నీ కూడా మనలో ఉన్నటువంటి సర్వశక్తులు ఉపయోగించేసి ఈ యొక్క క్రౌన్ డైరెక్టర్ చేరడానికి మనందరం కంకణంగా పట్టుకోవాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. ఎందుకంటే అది ప్రూఫ్ 100% ఖచ్చితంగా అది ప్రూవ్ అయినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. సో అలాంటి స్థాయికి వెళ్ళాలని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు 169 మెంబర్స్ అందరం కూడా ఈరోజు క్రౌన్ డైరెక్టర్ అవ్వాలి. ఖచ్చితంగా ఆ యొక్క క్రౌన్ డైరెక్టర్ అయ్యి మన యొక్క సామ్రాజ్యాన్ని సృష్టించుకోవాలి. సో 6 డైనమిక్ లీడర్స్ ని ప్రతి లెగ్ నుంచి మనం తీసుకోవాలి. సో 6 డైనమిక్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో సో వారు డైనమిక్ ఒక్కొక్కరు 6 తయారు చేసుకునేలా మనం ఈ యొక్క లీడర్స్ అనేది మనం తయారు చేసుకోవాలి. సో మనకున్నటువంటి సామ్రాజ్యం ఏదైతే ఉందో ఆ యొక్క సామ్రాజ్యం ఇంకా పటిష్టం అవ్వాలంటే మనం ఎట్లయితే క్రౌన్ గా 6 డైనమిక్ లీడర్స్ ని తయారు చేసుకున్నామో సో ప్రతి ఒక్క లెగ్ నుంచి ఆ యొక్క డైనమిక్ లీడర్స్ కూడా
తన యొక్క సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలనేటువంటి గొప్ప ఆలోచనే ఈరోజు వెస్టీజ్. సో ఈ వెస్టీజ్ లో ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క సామ్రాజ్యాన్ని సృష్టించుకోవాలి. తన యొక్క సొంత ఆర్థిక పరిస్థితి అనేది ఖచ్చితంగా లైఫ్ లాంగ్ ప్లస్ లైఫ్ తర్వాత మనకి 3 జనరేషన్ ఏదైతే ఉందో ఆ యొక్క 3 జనరేషన్ ప్లాన్ అనేది ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుంటూ, సో అలాంటి మంచి అవకాశం ఈరోజు వెస్టీజ్ లో ఉంది. సో అలాంటి సామ్రాజ్యాన్ని సృష్టించుకొని మన 3 జనరేషన్ కి ఆ యొక్క సామ్రాజ్యాన్ని మనందరం అందించాలనేటువంటి ఆ యొక్క సంకల్పం ఏదైతే ఉందో, ఆ యొక్క ఆలోచన ఏదైతే ఉందో, ఈరోజు మన గౌతమ్ బాలి గారు సార్ ఆ యొక్క సిస్టాన్ని తయారు చేయడం జరిగింది. సో ఆ సిస్టాన్ని ఎవరైతే మన యొక్క ఫాలో అవుతూ ఆ యొక్క సామ్రాజ్యాన్ని సృష్టించుకోగలుగుతామో మనకి ఫ్యూచర్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా మన యొక్క సొంత ఆర్థిక పరిస్థితిని, సొంత స్వేచ్ఛ ఏదైతే ఉందో, మనం అనుకున్నటువంటి మన కళలు కన్నటువంటి ఏదైతే ఆ కళని నెరవేర్చుకుంటూ ఈరోజు ముందుకు వెళ్ళేటువంటి గొప్ప అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని తీసుకుంటారని కోరుకుంటూ, అందులో నేను కూడా భాగస్వామిని అవ్వాలని కోరుకుంటూ, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత మంచి అవకాశాన్ని మనకు కల్పిస్తున్నటువంటి మన గ్రేట్ లీడర్ గురువు గారు రమేష్ చంద్ర సార్ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎందుకంటే ఈరోజు మా యొక్క పరిస్థితి అందరూ కూడా ఏదైతే ఈ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలనేటువంటి మీ యొక్క సంకల్పం ఏదైతే ఉందో, ఆ యొక్క సంకల్పంలో మేము కూడా భాగస్వాములు చేస్తూ, మమ్మల్ని కూడా భాగస్వాములు చేస్తూ, ఈరోజు ఏదైతే ఛాంపియన్స్ లో 2025 డిసెంబర్ కల్లా 100 మందిని ₹1,00,000 సంపాదించేటువంటి గోల్ పెట్టుకొని ఏదైతే ముందుకెళ్తున్నారో, అందులో ఇప్పుడున్నటువంటి 167 మెంబర్స్ అందరం కూడా భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా, సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలి. సో అలాంటి అవకాశాన్ని మళ్ళీ మనం ఎలాంటి ఆలోచన లేకుండా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, సో థ్యాంక్ యూ. ఇంత మంచి గ్రేట్ ప్లాట్ఫామ్ ని పరిచయం చేసినటువంటి మై గ్రేట్ అప్లైనర్స్ నర్మదా మేడం, నాగేశ్వరరావు సార్కి, సో ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ మై టీమ్స్ 3399 టీమ్స్ అండ్ జూమ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క టీమ్స్ కూడా పేరున అందరికి కూడా, జూమ్ లో ఉన్నటువంటి 164 మెంబర్స్ కి అందరికి కూడా ఇప్పుడు మనస్ఫూర్తిగా అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటూ, సో ప్రతి ఒక్కరం కూడా జూమ్ అనేది చాలా ఇంపార్టెంట్ గా పరిగణిస్తూ ప్రతి ఒక్కరం విత్ అవర్ టీమ్ తోటి ముందుకు వెళ్ళాలని, మన యొక్క కోరికలు డ్రీమ్స్ ని నెరవేర్చుకోవాలని కోరుకుంటూ, సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నౌ ఫీడ్బ్యాక్ టైం. $7:59 అయిందండి. జస్ట్ 5 మినిట్సే ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు. జస్ట్ 5 మినిట్స్ లో క్లోజ్ చేసుకుందాం. 8 అయింది ఎగ్జాక్ట్. 8:05కి క్లోజ్ అవుతుంది. సో ఎంతమంది హ్యాండ్ రైజ్ చేస్తారో చేయండి. సో ముందుగా హ్యాండ్ రైజ్ చేసిన వారికి 8:05కి సెషన్ అనేది క్లోజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. సో ఇంత మంచి అవకాశం నాకు ఈ రోజు కల్పించినటువంటి ప్రతి ఒక్క లీడర్స్ కి అందరికి కూడా పేరున థ్యాంక్ యూ చెప్పుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్. ప్రేమచంద్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కంపెనీ ఆఫర్స్ గురించి క్లియర్గా చెప్పారు. సో డైలీ మనకి ఈ మంత్ వరకు అవి కంపెనీ ఆఫర్స్ గురించి చెప్పడం జరుగుతుంది. సో కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఆఫర్స్ని కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సో మీ అప్లైనర్స్ని కాంటాక్ట్ అవుతూ, సో ఈ మంత్ ఏంటంటే ఈ మంత్ నుంచి ఒక 6 మంత్స్లో 5 మంత్స్ ఖచ్చితంగా టీనేజ్ జరగాలి కాబట్టి ఈ మంత్ ఏం అచీవ్ అవుతే అక్కడి నుంచి మీరు ఫర్దర్గా మూవ్ అవ్వడానికి ప్రయత్నించండి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. లింగస్వామి సార్ అన్మ్యూట్ చేసుకోండి. Prembirji, good morning, Mr. Good morning, sir. Prembirji, good morning, sir.
ఈ రోజు చెప్పిన సెషన్ చాలా చక్కగా వివరించారు సార్. క్లారిటీగా అర్థం కానలో కూడా అర్థమయ్యేటట్టు కంపెనీ ఆఫర్ ఫుల్ గురించి చాలా క్లారిటీగా ప్రతి ఒక్క బ్రాంచ్ డైరెక్టర్ నుంచి క్రౌన్ డిసిడి వరకు చాలా క్లారిటీగా అర్థమయ్యేటట్టు చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నిర్మలా మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఈరోజు చెప్పిన సబ్జెక్ట్ సూపర్ సార్. ప్రతి ఒక్క 5 crores గురించి కూడా చాలా వివరంగా చెప్పారు. ప్రతి మంత్ కి మనం ఏ లెవెల్లో ఉంటే ఎంత చేసుకోవాలని చాలా క్లియర్ గా చెప్పారు సార్. చాలా బాగా అర్థమైంది. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. శిరీష రవి మేడం అన్మ్యూట్ చేసుకోండి. స్విమ్ బ్రిజీ గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఈరోజు 5 crores పోల్ గురించి క్లియర్ గా అంటే మనం ఏ లెవెల్లో ఉంటే ఎన్ని పీవీ చేసుకోవాలి, మనం ఎంత అచీవ్మెంట్ తోటి ఉండాలి, ఎన్ని నెలలు ఉండాలని క్లారిటీ చెప్పిండ్రు సార్. అదే విధంగా మనం లెవెల్ అచీవ్మెంట్ కావాలి అని అంటే మనం సైడ్ ఎంత వేసుకోవాలి అని కూడా క్రౌన్ డైరెక్టర్ వరకు క్లియర్ గా ఉంది సార్. అంటే మన బోనస్ కౌంటింగ్ ఇట్లా చెప్తూ ఉంటే ప్రతి ఒక్కరం నేర్చుకునే అవైలబుల్ గా ఉంటుంది సార్. క్లియర్ గా ఉంది సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నిర్మలా మేడం అన్మ్యూట్ చేసుకోండి. 1889 నిర్మలా మేడం. నిర్మలా మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఓకే. కృష్ణవేణి మేడం 07 అన్మ్యూట్ చేసుకోండి మేడం. కృష్ణవేణి మేడం అన్మ్యూట్ చేసుకోండి. ఓ సారీ మేడం, మళ్ళీ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మీ వాయిస్ చాలా సార్ మిస్ అయ్యి మార్నింగ్ ఇంటర్లో నేను జరే పొద్దున మిస్ అయినా మరి మీ వాయిస్. సబ్జెక్ట్ చాలా బాగా చెప్పింది సార్. 5% నుంచి ఈసీడీ గ్రౌండ్ అన్ని ఎట్లా చేసుకోవాలనేది కంపెనీ ఆఫర్ నుంచి ప్రీమియర్ చాలా బాగా చెప్పింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, గురువు గారు వచ్చారు. ఓకే, లాస్ట్ మాట్లాడతారు. ఫస్ట్ రేట్ శ్రీనివాస్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ మీకు రైట్ సైడ్ అన్మ్యూట్ అని వస్తుంది, అన్మ్యూట్ చేసుకోండి. మీరు బ్యాక్ కి మెయిన్ పేజ్కి వెళ్ళండి. మెయిన్ పేజ్కి వెళ్ళి మైక్ మీద టచ్ చేయండి. మైక్ మీద టచ్ చేయండి. మైక్ దగ్గరికి వెళ్ళండి. ఎస్ సార్ గుడ్ మార్నింగ్. శ్రీమ్రిజీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇలా డైరెక్టర్ నుంచి ఏ లెవెల్కి ఎట్టపోవాలో చక్రంగా చెప్పారు సార్. ఎక్సలెంట్ గా చెప్పారు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. తొందరలో మీరు కూడా డైరెక్టర్ అచీవ్ అవ్వాలి. డైరెక్టర్ పొజిషన్ లో ఉన్నారు మీరు కూడా. ఖచ్చితంగా డైరెక్టర్ కావాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, షేక్ గౌసాబి అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే అండి, 85 అయింది. సో ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయొద్దు. సో లాస్ట్ గా మన గురువు గారు మాట్లాడతారు. సో ఖచ్చితంగా ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయొద్దు ప్లీజ్. లాస్ట్ కాల్. సారు మనకి మంచి సందేశాన్ని ఇస్తారు ఇప్పుడు. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. శ్రీం బ్రిజీ గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ రామారావు సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ క్లియర్ అన్నది? సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు సెషన్ చాలా ఎక్సలెంట్ అండి. డిస్ట్రిబ్యూటర్ నుంచి క్రౌన్ డైరెక్టర్, యూసిడి, డిసి, డియూసిడి టోటల్ గా ఈ 10 crores పూల్, ఈ 6 నెలల్లో 10 కోట్ల పూల్ గురించి చాలా క్లారిటీగా అందరికి చెప్పినందుకు, మీ వాయిస్ లో ఉన్న ఆ బేసే అందరినీ ఆకట్టుకుంటుంది సార్. సో అందరికి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరిగింది. సో థ్యాంక్ ఆల్ లీడర్స్. ప్లీజ్ ఈ 6 నెలలు మనకు అవకాశం ఏంటంటే జీవితాన్ని మార్చుకునే అవకాశం సార్ ఇది. ప్రతి ఒక్కరికి నేను చేతులు ఎత్తి ఎప్పుడు దండం పెట్టి చెప్తున్నా,
ఎందుకు అంటే ఈ 6 నెలల్లో మనకు అవకాశం అనేది ఎట్లా గౌతమ్ బాలి సార్ ఇది అనుకోకుండా ఈ 20 సంవత్సరాల సందర్భంగా మనకి ఇంత మంచి అవకాశం ఇచ్చిండు. మళ్ళీ రాదు, ఇంతకుముందు రాలేదు, మళ్ళీ రాబోదు కూడా. కాబట్టి ఏంటంటే ఈ 6 నెలల్లో మన జీవితాలను మనం మార్చుకోవడానికి వచ్చిన అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరు ఈ 1 మంత్ జూన్ మంత్ మెయిన్ ఇంపార్టెంట్. జూన్ మంత్ లో ఎవరైతే లెవెల్ అచీవ్ అవుతారో వాళ్ళే రాబోయే 5 నెలల్లో మీరు డబ్బులు సంపాదడానికి మంచి అవకాశం ఉంది. కాబట్టి జూన్ మంత్ అనేది డూ ఆర్ డై సిస్టమ్ గా పనిచేద్దాం. చేసి ఇవాళ నేర్చుకుంటూ ఇవాళ రామారావు సార్ చెప్పినట్టు ఇవన్నీ మీరు ఇవాళ నేర్చుకున్నది ప్రతి ఒక్కటి మర్చిపోకుండా ప్రతిసారి దాన్ని అనలైజేషన్ ఎప్పుడు మనసులో అనుకుంటా ఉండాలి. అనుకుంటూ చేసుకుంటూ పోతే కంపల్సరీ అచీవ్ కావడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు డైరెక్టర్ కాని వాళ్ళందరూ డైరెక్టర్ కాండి. అంటే 5% ఉన్న వాళ్ళు ఫాస్ట్ స్టార్ డైరెక్టర్ కాండి. ఒక 10 మెంబర్స్ జాయిన్ చేసుకోండి. బస్ ఆ 10 మందికి 200 PV లాగా ఇప్పిస్తే 2000 PVలు అయితే అక్కడి నుంచి ఒక్కొక్క 10 మంది ఒక్కొక్కరు ఇద్దరిని జాయిన్ చేసుకున్నా మీరు ఈ నెలకు ఫాస్ట్ స్టార్ డైరెక్టర్ కావడానికి అవకాశం ఉంది. అదే విధంగా ఎవరైతే 8% 12% ఉన్నారో వాళ్ళందరూ కంపల్సరీ డైరెక్టర్ కాండి. డైరెక్టర్ 2800 PVలతో డైరెక్టర్ అయితే కంపల్సరీ రాబోయే 5 నెలలు కూడా అదే క్వాలిఫై అయిపోతే అట్లీస్ట్ ఈ 6 నెలల్లో కంపల్సరీ 1,80,000 నుంచి 2,20,000 2,30,000 హైయెస్ట్ ఎంత అనేది సంపాదించుకోవచ్చు. కానీ తక్కువ 1,80,000 తగ్గకుండా వస్తుంది. బట్ దయచేసి దీని మీద డైరెక్టర్స్ అందరూ కాబోయే డైరెక్టర్స్ ఆల్రెడీ అయిన డైరెక్టర్స్ దీని మీద కాన్సన్ట్రేషన్ కంపల్సరీ చేయగలరు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఓచర్ మనకి ఎంత డబ్బు సంపాదిస్తేనే మనం చూసి ఇంకా 10 మంది టీం అవుతారు. ఎందుకంటే మనం 6 నెలలు పనిచేసి రూపాయి సంపాదకుండా ఉంటే మనం చూసి టీం మాత్రం రాదు. ఇది మాత్రం పక్కా చెప్తున్నాను. మన టీం డెవలప్మెంట్ కావాలంటే మన ఓచరే. కాబట్టి ఎవరంతలా వాళ్ళు అనుకోండి నేను లైఫ్ లైన్ కోసం పనిచేస్తలేను, నా అప్లైన్ కోసం పనిచేస్తలేను, నా కోసం నేను పనిచేస్తున్నా అని అనుకోండి. మెయిన్ ఇంపార్టెంట్ చెప్తున్నా చూడండి. క్రౌన్ డైరెక్టర్ లెవెల్, డైరెక్టర్ సిల్వర్, గోల్డ్, స్టార్, డైమండ్, క్రౌన్ డైరెక్టర్ 6 మంది డైరెక్టర్ మీరు మంచి ఒక ఎక్సలెంట్ అండ్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అని ఒక 6 మందిని మీ కింద 6 లెగ్గులు వేసుకొని 6 లెగ్గులలో 6 మంది డైరెక్టర్ మీరు తయారు చేసుకుంటే 6 మంది మిమ్మల్ని ఆరామత్గా తీసుకెళ్తారు. ఇది వాస్తవం సార్ చెప్పినట్టు. ఎందుకంటే అందుకని క్రౌన్ డైరెక్టర్ అనేది ఒక కళ. క్రౌన్ డైరెక్టర్ ఎప్పుడైతే మీరు అయ్యారో ఏ లెక్కన చూసినా కార్ ఫండ్ వస్తుంది, ట్రావెల్ ఫండ్ వస్తుంది అండ్ హౌస్ ఫండ్ వస్తుంది. ఈ 3 ఫండ్స్ వస్తాయి. ఈ 3 ఫండ్స్ మన జీవితాంతం కాదు 3 తరాల పాటు ఈ ఆదాయం అనేది కంపల్సరీ వస్తుంది. కాబట్టి జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ మీరు క్రౌన్ డైరెక్టర్ అయినాక నేను రెస్ట్ తీసుకోను, అది ఎట్లా ఎన్ని రోజులకు టార్గెట్ పెట్టుకుంటారో ఆ టార్గెట్ పెట్టుకొని దాని మీద ఫోకస్ చేయండి, దాన్నే విజన్ చేయండి, దానికోసం కష్టపడండి. మీరు ఒక్కసారి క్రౌన్ డైరెక్టర్ అయితే ఫ్యామిలీ సెట్ అయినట్టు లెక్క. స్టేజ్ లో ఫ్యామిలీ సెట్ అయినట్టు లెక్క. 3 తరాల ఆదాయం అనేది క్రౌన్ డైరెక్టర్ అయితేనే మీకు ఈజీ అవుతుంది. అందుకని క్రౌన్ డైరెక్టర్ కావాలంటే ఇవాళ సార్ చెప్పినట్టు అది ఒక కళగా ఒక డ్రీమ్ గా పెట్టుకొని పనిచేయండి. సూపర్ రామారావు సార్. ఈ రోజు పూల్ 5 కోట్లు 3 కోట్లు 2 కోట్లు మొత్తం 10 కోట్ల పూల్ గురించి క్లియర్ గా చెప్పినందుకు ప్రతి ఒక్క లీడర్ మంచి ఏమంటారు వాళ్ళందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫోకస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇదొకటే, వేరే ఏం లేదు. ఫోకస్ మెయిన్ ఇంపార్టెంట్. మీరు ఏదైతే విజన్ మైండ్ లో పెట్టుకొని చూసుకుంటున్నారో, ఏదైతే డ్రీమ్ చూస్తున్నారో, ఏదైతే గోల్ చూస్తున్నారో దాని మీదనే ఫోకస్ చేయండి. లేకపోతే మన చెప్పిన స్టోరీ లాగా కుందేలు పోతుంది, జింక పోతుంది, దుప్పి పోతుంది, ఆఖరికి ఏనుగు వస్తుంది, కానీ ఏనుగు మనం ఏం చేయలేం. అందుకని కోరిక అనేది ఏదైతే ఒకటే డ్రీమ్ మీద గట్టిగా పెట్టండి, గట్టిగా కలగనండి, ఆ డ్రీమ్ ను బాగా అనుకోండి, అదే డ్రీమ్ మీద బాగా ఫోకస్ చేయండి. బస్ అప్పుడు సక్సెస్ ఈజీగా అయిపోతాం. అందుకని మీకున్న డ్రీమ్ మీకున్న డ్రీమ్ నెరవేర్చుకోగలరని కోరుతూ ఇంత మంచి సబ్జెక్ట్ చెప్పినందుకు ఈరోజు రామారావు సార్కి థ్యాంక్ యూ సో మచ్ రామారావు సార్. ఇంకా మన దాంట్లో ఛాంపియన్ టీంలో ఇంకా లీడర్స్ ఇంకా మంచి లీడర్లు వచ్చారు. కొత్త వాళ్ళని చాలా మంది లీడర్లు వచ్చారు. ప్రతి ఒక్కరు లీడర్లే, కొత్త వాళ్ళందరూ లీడర్లే, పాతలు కాదంటలేను. బట్ కొత్త వాళ్ళు ఇంకా మంచి స్పీడ్ అప్లు ఉన్నారు. కాబట్టి ఇదే స్పీడ్ ఇంకా 6 నెలలు మనం గోల్ అచీవ్ అయినాక నిద్ర పోవద్దు, తర్వాత ఎక్కడ ఆగొద్దు, అలసిపోయేది లేదు. మనకి సరేలే ఇంత దూరం వచ్చినా ఇంకా నాకు నా నుంచి అయ్యట్లేదని ఏమాత్రం నెగిటివ్ ఆలోచించినా మన జర్నీ అంతా సగమే ఉంటది.
అప్పుడు ఇంకా తిరిగిపోతే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మనని ఎవరు కేర్ చేయరు. మావాడు సగం పోతాడు మళ్ళీ వాపస్ వస్తాడు, ఇదన్నా చేస్తాడో చేయడో అని ఇంకో కొత్త పని స్టార్ట్ చేసినప్పుడు పక్క అంటారు, నువ్వు నుంచి కాదులే నువ్వు చేయకంటారు. అందుకని ఇంట్లో నుంచి వచ్చే ఫోర్స్ ఏది ఉందో అది రాకుండా ఉండాలంటే ఇప్పుడే కష్టపడాలి ఈ 6 నెలలు. అందుకే డూ ఆర్ డై అంటున్నా, ఎప్పుడు చెప్పిన గాంధీ మాత్రం ఒకటే చెప్పిండు స్వతంత్రం వచ్చే ముందు, డూ ఆర్ డై అంతే, సావా విజయమా వీర మరణమా అన్నాడు. ఈ 6 నెలలు కూడా మనది అదే పొజిషన్. సో థ్యాంక్ యూ రామారావు సార్, ఇంత మంచి సబ్జెక్ట్ చెప్పి మాకు అందరికి ఇవాళ మళ్ళీ రీఛార్జ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. సో విన్నాం కదా అందరం కూడా. సో డూ ఆర్ డై, ఈ 6 నెలలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ టైం. ఈ యొక్క 6 నెలలు మనందరం కూడా ఏదైతే డ్రీమ్స్ కోరికలను పెట్టుకున్నామో అవి నెరవేరడానికి బలమైనటువంటి ఫౌండేషన్ ఈ యొక్క 6 మంత్లోనే ఉంటుంది. సో ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క 10 crore ఫోల్స్ అనేవి ఖచ్చితంగా మనం ఉండాలి, అందులో ఉండి ఖచ్చితంగా మనం మంచి టీంని ఏర్పాటు చేసుకోవాలి. సో అందరం కూడా ఈ యొక్క విస్టీజ్లో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ, సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. ఈరోజు పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్క లీడర్స్ అందరికి కూడా పేరు అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటూ సెషన్ ముగిస్తున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్. తిరిగి మళ్ళా ఉదయం ఎగ్జాక్ట్ 4:30కి మళ్ళీ జూమ్ లో కలుసుకుందాం విత్ అవర్ టీమ్ తోటి. ఎస్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.